వదలకుండా అన్ని పూరీలు పొంగాలంటే ఒక చిన్న టిప్తో మనం పాటించేద్దాం. అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన అప్పుడప్పుడే వంట చేసిన వాళ్ళకి కొన్నిసార్లు పూరీలు అసలు రావు, గట్టిగా అయిపోతాయి. అలాంటి వారికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది, చూసేయండి. సో ముందుగా పూరీలకి నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇక్కడ కొలత అంటూ ఏమీ లేదు, మనకి ఎంత కావాలో అంత అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత అందులోకి ఒక 1 స్పూన్ చక్కెర వేసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే సాల్ట్ వేసుకున్నాను. ఇక అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను. ఇక అన్ని బాగా కలుపుకొని వాటర్ వేసుకుని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఫైనల్ గా ఈ టైంలో కొంచెం ఆయిల్ వేసి మసాజ్ లాగా చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ నానబెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం మసాజ్ లాగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పూరి లాగా చేసేసుకోవాలి. పూరీలు చేసేటప్పుడు కొంచెం మందంగా చేయండి, వీడియోలో చూపించాను అలా సైజు మందంలో ఉండాలి. పూరీలు కాల్చడానికి ఆయిల్ అయితే కొంచెం హీట్ గానే ఉండాలి. కొంచెం బాగా హీట్ గా ఉన్న ఆయిల్ పూరి వేసిన తర్వాత పైనుంచి కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి. స్మూత్ గా ఒత్తుతూ అంటూ ప్రెస్ చేస్తే అదే పొంగుతుంది అనమాట. పూరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.